తేజాకో సొల్యూషన్స్ ప్రజెంట్ ధర్మవరంలో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ మనం యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ధర్మవరంలో ఇన్స్టాలేషన్ చేసాము అండ్ దాని తర్వాత ఇంకొక ఇన్స్టాలేషన్ స్కిడ్ మోడల్ 4000 LPS డివైస్ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం ప్రజెంట్. సో ఆల్రెడీ చాలా లొకేషన్స్ లో అయితే మన ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. అనంతపూర్లో అయితే చాలా పెట్టాను, గుత్తిలో పెట్టాను. సో నెక్స్ట్ ధర్మవరంలో కూడా ఇది సెకండ్ ఇన్స్టాలేషన్. ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఏదైనా కావాలంటే దాని ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్రెడీ 4 months బ్యాక్ ధర్మవరంలోనే ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ 7000 LPH ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసాము. దాన్ని కూడా మీకు ఫీడ్బ్యాక్ కావాలన్నా సరే ఒకసారి చూడాలనుకున్నా సరే మీరు చూసుకోవచ్చు. అండ్ వర్క్ అనేది చేసిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి. చూడొచ్చు మీరు. ముఖ్యంగా ఏంటంటే మీరు వాడే వాటర్ బోర్ అవుతుందో ఆ స్కేలు అక్కడ వచ్చే ప్రెజర్ని బట్టే మనం సైజ్ అనేది డిసైడ్ అవ్వాలండి. నార్మల్గా మీకు అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది కానీ మీరు బడ్జెట్ తక్కువగా ఉండి చిన్నదానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, పెట్టకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజ్ పెడితేనే మీకు అది స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. ఊరికి ఏదో పెట్టామంటే అది పని చేయదు. ఎందుకంటే వాటర్ అనేది ప్రెజర్తో వెళ్తుంది కాబట్టి అందులో మినిమం ఒక 3 seconds అనే టైం అనేది ఇవ్వాలి, అది బ్రేక్ అవ్వాలి లోపల, అప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి, తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలన్న సిచ్యువేషన్లో ఈ సైజ్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే ఒకసారి మీ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది ఆ సిచ్యువేషన్ మాకు ఒకసారి కాంటాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ చెప్పాలండి. సో ప్రస్తుతం మీకు మనం ఒకసారి వాటర్ సాఫ్ట్వేర్ ఏంటి, మనం పెట్టే ఎలక్ట్రోలైసిస్ ఏంటి మనకి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో మీ బోర్ వాటర్లో కాల్షియం ఎక్కువ ఉంది, శుద్ధి ఎక్కువ ఉంది, పౌడర్ ఎక్కువ ఉంది, దీనివల్ల మీకు పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి, తుప్పుబడుతున్నాయి, వాటర్ యొక్క ఫ్లో తగ్గుతుంది, మీరు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో కూడా మన వాటర్ సాఫ్ట్వేర్ పెట్టొచ్చండి. ధర్మవరం లొకేషన్లో ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ సెకండ్ ఇన్స్టాలేషన్ స్కిడ్ మోడల్ 4000 LPH 1 HP మోటార్కి దీన్ని పెట్టడం జరిగింది ప్రజెంట్. సో మీకు ఎక్కడైనా సరే బోర్ వాటర్లో కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంది, పైప్ లైన్లో జామ్ అవుతున్నాయి, శుద్ధి వస్తుంది, దానివల్ల స్కిన్ ప్రాబ్లం ఏమైనా వస్తుంది, బ్యాక్టీరియా ఉంది వాటర్లో. సో బోర్ వాటర్లో మస్ట్ ప్రతి చోట బోర్ వాటర్లో ఎక్కడైనా సరే బ్యాక్టీరియా ఉంటుంది, స్కేలు ఉంటుంది. సో అన్ని చోట్ల సో మీరు కొన్ని వేలు లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తారు, లక్షలు కోట్లు పెట్టి. సో అలాంటి కన్స్ట్రక్షన్కి ఇలాంటి ఒక ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే చాలా తక్కువ మెయింటెనెన్స్తో లైఫ్ ఎక్కువ ఉంటుంది. దీని యొక్క లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరుగా క్లీన్ చేసుకోవచ్చు, ఎలాంటి టెక్నీషియన్ మీకు దీనికి అవసరం లేదు, మీరుగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సపరేట్గా మీరు ఏదో కెమికల్ వాడాలి అలాంటిది ఏమీ లేదు. క్లీన్ చేసుకోవడం పెట్టుకోవడమే వితౌట్ కెమికల్, ఓన్లీ పవర్తో టైటానియం ఎలక్ట్రోడ్తో ఈ స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది. టైటానియం ద్వారా దాంట్లో ఉండే బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. డస్ట్ అండ్ శాండ్ కోసం అనేసి మనము బ్యాక్ ఫిల్టర్ అండ్ స్పన్ ఫిల్టర్ ప్రొవైడ్ చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఇసుక డస్ట్ కూడా మనకి క్లియర్ అవుతూ వాటర్ ట్యాంక్లోకి ఫ్రెష్ వాటర్ అనేది వెళ్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. తేజాకో సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి. సో మా వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ సరౌండింగ్స్ చాలా చోట్ల ఇన్స్టాలేషన్ చేశాం కూడా, ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ, నమస్తే.